నమస్కారం. ఈరోజు మనం ఓ భయంకరమైన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన ఆ పేలుడు. అసలు దాని వెనకున్న కథ ఏంటి? ఆ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. నవంబర్ 10, 2025 ఆ రోజు సాయంత్రం మన దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఓ పెను శబ్దంతో వణికిపోయింది. ఆ పేలుడు దేశం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసింది. కేవలం ఈ ఒక్క నెంబర్ చాలు ఆ దాడి ఎంత భయంకరమైందో చెప్పటానికి. సుమారు 9-13 మంది వాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిజంగా చాలా పెద్ద విషాదం. సరే, ముందుగా అసలా రోజు సాయంత్రం ఏం జరిగింది, ఆ గందరగోళం ఎలా మొదలైందో వివరంగా చూద్దాం. చూడండి, ఇది జరిగిందెక్కడంటే ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గరున్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. టైం సరిగ్గా సాయంత్రం 7 గంటలు. అంటే ఆఫీసుల నుంచి అందరూ ఇళ్లకు వెళ్లే పీక్ ట్రాఫిక్ టైం అనమాట. ఇక ఈ పేలుడుకు కారణం ఒక హ్యుండై i20 కారు. అసలిదంతా ఎంత వేగంగా జరిగిపోయిందంటే సాయంత్రం 7 గంటలకు ఆ i20 కారు నెమ్మదిగా వెళ్తున్న ట్రాఫిక్లో రెడ్ లైట్ దగ్గర ఆగింది. కేవలం ఒక్క నిమిషంలోనే ఆ కారు ఒక పెద్ద అగ్నిగోళంలా మారిపోయింది. ఆ తర్వాత నిమిషంలోనే ఆ మంటలు పక్కనున్న బండ్లకు, షాపులకు పాకేశాయి. అంత క్షణంలో జరిగిపోయింది. ఇక ఈ దాడి వల్ల జరిగిన నష్టం చూస్తే నిజంగా చాలా దారుణం. 9-13 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. అంతేకాదు 20కి పైగా వాహనాలు పూర్తిగా కాళిబూడిదయ్యాయి. ఓల్డ్ ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో దగ్గర ఇంత రద్దీగా ఉండేచోట ఈ రేంజ్లో నష్టం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సరే, సంఘటన జరిగింది. కాని అసలు దీని వెనుక ఎవరున్నారు? ఎందుకు చేశారు? ఇప్పుడు ఈ కుట్రను ఛేదించడానికి దర్యాప్తు ఎలా జరిగిందో చూద్దాం. ఈ కేసు విచారణ కోసం వెంటనే మన టాప్ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ, ఢిల్లీ పోలీస్ యాంటీటెర్రర్ యూనిట్లు అందరూ కలిసి పనిచేశారు. వాళ్ల విచారణలో ప్రధాన అనుమానితుడిగా ఒక పేరు బయటకొచ్చింది. అతనే డాక్టర్ మొహమ్మద్ ఉమర్. ఇతనికి జైషే మొహమ్మద్తో లింకులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఇక సాక్ష్యాల కోసం స్పాట్లో దొరికిన కాలిపోయిన శరీర భాగాలపై డిఎన్ఏ టెస్టులు కూడా చేశారు. అయితే ఈ పేలుడు కోసం వాడిందేంటంటే ANFO ఎక్స్ప్లోజివ్స్. ANFO అంటే అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ కలిపిన ఒక మిశ్రమం. ఇది చాలా పవర్ఫుల్. దీన్ని ఇంట్లోనే తయారు చేసే బాంబుల్లో, అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజుల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇక్కడే ఇన్వెస్టిగేషన్లో ఒక కీలకమైన ట్విస్ట్ వచ్చింది. ఈ ఢిల్లీ పేలుడుకి ఫరీదాబాద్లో దొరికిన పేలుడు పదార్థాలకి మధ్య ఒక లింక్ దొరికింది. అసలేం జరిగిందంటే ఢిల్లీ సెల్కి సంబంధించిన కొంతమందిని ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గర నుంచి ఏకంగా 3000 కేజీల పేలుడు పదార్థాలు పట్టుకున్నారు. సో థియరీ ఏంటంటే ఆ అరెస్ట్ల వల్ల ఢిల్లీలో మిగిలిపోయిన వాళ్లలో భయం మొదలైంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కుట్ర భగ్నమైంది. పోలీసులు ఫరీదాబాద్లో వాళ్ల సహచరులను అరెస్ట్ చేయడంతో ఇక్కడ ఒత్తిడి పెరిగింది. దాంతో ఢిల్లీలో ఉన్న సెల్ భయపడిపోయింది. ఎక్కడ దొరికిపోతామో అనే కంగార్లో ఏదో చేసేయాలనుకున్నారు. ఆ తొందరలోనే ఈ డివైస్ అనుకోకుండా పేలిపోయిందని, దీనివల్ల జరగాల్సిన పెద్ద ఉపద్రవం తప్పిందని అధికారులు నమ్ముతున్నారు. మరి ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు దేశం ఎలా స్పందించింది? ఆ దుఃఖం, ఆగ్రహం, సంఘీభావం, వాటి గురించిప్పుడు చూద్దాం. వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన వాళ్లని అస్సలు వదిలిపెట్టం అని చాలా గట్టిగా చెప్పారు. న్యాయం చేస్తామని దేశానికి భరోసా ఇచ్చారు. ఇక ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంది. వాళ్లు దీన్ని మానవత్వంపై జరిగిన హత్య అని అన్నారు. ఆ మాటల్లోనే వాళ్ల బాధ, ఆవేదన మనకర్థమవుతుంది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు కూడా స్పందించాయి. అమెరికా, యూకే, రష్యా, చైనా లాంటి దేశాల నుంచి సానుభూతి సందేశాలు వచ్చాయి. మన దేశంలో ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ లాంటి చోట్ల ప్రజలు సంఘీభావంగా ర్యాలీలు తీశారు. అయితే కొన్ని దేశాలు ఢిల్లీలో ఉన్న తమ పౌరులకు సెక్యూరిటీ అడ్వైజరీలు కూడా జారీ చేశాయి. సరే, దర్యాప్తు ఇలా సాగుతోంది. మరిప్పుడు పరిస్థితి ఏంటి? ముందు ముందు ఏం జరగబోతోంది? సో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దర్యాప్తు సంస్థలు బలంగా నమ్ముతున్న థీరీ ఒక్కటే. ఏదో ఒక ముఖ్యమైన తేదీని టార్గెట్ చేసి ఇంకా పెద్దదాడికి ప్లాన్ చేశారు. కానీ పోలీసుల ఒత్తిడి పెరగడంతో ఆ ప్లాన్ దెబ్బతిని ఈ పేలుడు జరిగిపోయింది. ప్రస్తుతానికైతే ఢిల్లీ మొత్తం హై అలర్ట్లో ఉంది. ఈ పేలుడు వెనక ఉన్న పెద్ద టెర్రర్ నెట్వర్క్ల లింకుల్ని ఎన్ఐఏ ఛేదిస్తోంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. దర్యాప్తయితే కొనసాగుతోంది,
కాని ఈ సంఘటన మన ముందు కొన్ని పెద్ద ప్రశ్నలు ఉంచుతోంది. త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయింది సరే, కాని ఇలాంటి ముప్పు పొంచి ఉన్న ఈ రోజుల్లో మన నగరాల భద్రత గురించి ఇది మనకేం చెబుతోంది? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.